నమస్తే బ్రదర్. నమస్తే సార్. రాష్ట్రంలో పోలింగ్ ఎలా జరిగింది? అంత ప్రశాంతంగా జరిగిందా? చాలా ప్రశాంతంగా జరిగింది పోలింగ్ మొత్తం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు మొత్తం అంతా కట్టబెట్టి నీట్గా శుభ్రంగా చేశారు. అలాగే పోలింగ్ దగ్గరికి ఒక 100 మీటర్స్ వరకు కూడా ఏ వాహనాలు నిలపకుండా కొంచెం దూరంగా పెట్టి పోలీస్ అధికారులు కూడా ఎక్కడ గొడవలు జరగకుండా మొత్తం నీట్గా శుభ్రంగా చేశారు. అలాగే లోపలికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా లైన్లో పద్ధతి ప్రకారంగా చేసి ఎవరి ఓటు వాళ్ళే వేసేలాగా శుభ్రంగా అన్ని నీట్గా చేశారండి. మరి వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? పక్కాగా గుండె పెట్టేసి చెప్తున్నాం, ఈసారి వైసీపీ పక్కాగా గెలుస్తుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాలు అలా ఉన్నాయి. ఖచ్చితంగా అయితే మహిళలు మేము ఉన్నామన్నా అంటూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా నేను వేస్తాను అని చెప్పేసి చాలా వరకు వాళ్ళే ముందుకు వచ్చి ఓట్లు వేయడం జరిగింది. మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? 175 సీట్లకు 175 సీట్లు కూడా ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే ఆయన చేసే మంచితనం అలా ఉంది. ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయిందన్న మాట మాత్రం ఎక్కడ మరవలేదండి. ఇప్పుడు వచ్చిన అధికారుల వరకు ఎవరు కూడా ఇలాంటి మాట అన్నది చెప్పలేదు. ఏం చెప్పాడంటే ఆ నిజాయితీ ఉంది కాబట్టి చెప్పగలిగాడు. కాబట్టి 175 సీట్లు పక్కాగా వస్తుందండి. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏ పార్టీకి ఓట్లు వేసారనుకుంటున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అండి. ఎందుకంటే గ్రామీణ దీన్ని చూసుకొని ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా నేరుగా తల్లి ఖాతాలకి అసలు డబ్బులు ఎవరి దగ్గరికి తీసుకోవాలన్నది గత ప్రభుత్వంలో ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో అయితే నేరుగా తల్లి ఖాతాలోకి అమౌంట్ వేయడం జరిగింది. కాబట్టి శుభ్రంగా వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తీసుకోవడమే. ఇంతకుముందు ప్రభుత్వంలో ఏం జరిగిందండి, పెద్దల వారికి వెళ్ళేవారు, వాళ్ళు ₹1 తీసుకునేవారు. ఇలా 10 రూపాయలు వస్తే 5 రూపాయలు తీసుకునే వాళ్ళు 5 రూపాయలకి ఇచ్చేవారు. ఏమైనా కావాలనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలన్నా తెలిసేది కాదు. కానీ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏమి తెలియని వ్యక్తుల దగ్గరికి కూడా వాలంటీర్ వ్యవస్థ వెళ్ళి నేను చేస్తానమ్మా అని చెప్పేసి వాలంటీర్ తీసుకొని వాళ్ళకి తెలియలేని కూడా తెలియచెప్పి వాళ్ళకి ఏ అర్హత కావాలో అర్హత సంబంధించిన పథకాలు కూడా నేరుగా వాళ్ళు అందించారండి. కాబట్టి పల్లెటూరులో మాత్రం తెలియని వ్యక్తులకి వాలంటీర్ తెలియజెప్పి నీట్గా వాళ్ళకి అందే పథకాలన్నీ అందించారండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్.